గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. ఈరోజు టాపిక్ కాళేశ్వరం. ఇక కాళేశ్వరం నివేదిక తుది దశకు చేరుకుంటుంది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అయితే కాళేశ్వరంలో మరి ఎవరైతే కట్టడాల్లో పాల్గొన్న ఇంజనీర్ల బృందంతో పాటు అకౌంటెంట్స్ను కూడా ప్రశ్నించింది. ఇక మరి కాళేశ్వరం విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ విషయంలో విజిలెన్స్ విచారణ పూర్తయిపోయింది. జ్యుడిషియల్ ఎంక్వైరీకి కూడా ఆదేశించిన నేపథ్యంలో జ్యుడిషియల్ విచారణ కూడా పూర్తవుతోంది. దీంట్లో కాళేశ్వరం కోసం తీసుకున్న అప్పుల విషయంలో కూడా మరి యొక్క జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ చేస్తోంది. సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో కాళేశ్వరం నివేదిక రెడీ కాబోతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. సో గత 3 రోజులుగా కూడా హైదరాబాద్లో మరి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. దీంట్లో మరి ఇక ఇంజనీర్లు చెప్పిన సమాధానాలు కావచ్చు, తర్వాత మరి దీనికోసం తెచ్చిన రుణాల విషయంలో కమిషన్ విచారిస్తున్న నేపథ్యంలో ఇక అనేక అవాక్కయ్య విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కాళేశ్వరం విషయంలో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగిందని కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా మరి ప్రభుత్వం విచారణ పూర్తయ్యేలాగా మరి ఈ యొక్క ఆదేశాలు జారీ చేసి కమిషన్ నియమించిన సంగతి మనకు తెలిసిందే. అయితే గతంలో మరి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచంలోనే మరి ఇది ఒక గొప్ప ఎత్తిపోతల పథకం అని చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మరి మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టుకు సంబంధించి పిల్లర్లో కుంగుబాటు పగుళ్ళు రావడం కావచ్చు, ఆ ప్రాజెక్టు బ్యారేజ్ కుంగిపోవడం కావచ్చు, మొత్తానికి ఈ యొక్క ప్రాజెక్టుపై విచారణకైతే కొంత మరి శ్రీకారం చుట్టబడింది. ఈ నేపథ్యంలోనే ఇక మరి కాళేశ్వరం విచారణ విషయంలో ఏ మేరకు మరి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది, ఈ విషయంలో మరి ఇప్పటికే కాగు కూడా ఆ నివేదిక ఇచ్చింది. సో ఎలాంటి డిపిఆర్ లేకుండా మరి సుమారు లక్షల కోట్ల రూపాయలు ఎలా సమకూర్చారు, ఎలా ఇచ్చారు, సో అనే దాని పట్ల కూడా విచారణ కొనసాగుతోంది. మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా కాళేశ్వరం ఒక కమిషన్ ప్రాజెక్టుగా మారిందని కూడా మరి ఆరోపణలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, తాజాగా ఎంక్వైరీ చేస్తున్నారు. అనేక అంశాలపై కూడా ప్రభుత్వం సీరియస్గా ఎంక్వైరీ చేస్తుంది. టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, ఇంకా అనేక అంశాల్లో కూడా మరి గతంలో జరిగిన అవకతవకలపై కూడా విచారణ చేస్తుంది. సో పిసి ఘోష్ కమిషన్ విచారణ ఏ మేరకు మరి పూర్తి స్థాయిలో ఈ కాళేశ్వరం విషయం తేలుస్తుందనే అంశంపై ఈరోజు స్పెషల్ డిబేట్. ఇక ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, అలాగే మరి అనలిస్టు కోటేశ్వరరావు గారు ఉన్నారు. సో ముందుగా కౌశిక్ గారు నమస్తే అండి. సో దీంట్లో మరి ఇక అనలిస్టు కోటేశ్వరరావు గారు కూడా ముందుగా ఆయనతో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు చెప్పండి సార్. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో గత 6 నెలలుగా కూడా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎంక్వైరీల పేరుతో ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయిపోయింది. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ తుది దశకు చేరుకుంటుంది. సో వాస్తవానికి కాళేశ్వరం విషయంలో కుంగుబాటు కావచ్చు, తర్వాత పిల్లర్లో పగులు రావడం, తర్వాత మరి కాంగ్రెస్ కూడా మరి ఆరోపణలకు కొంత ఊతం దొరికింది. దీంట్లో మరి ఖచ్చితంగా ఇది ప్రాజెక్టులో లోపమేనా, దీని వెనుక అవినీతి జరిగిందంటారా, ఏం చెప్తారు సార్? దీనిలో 2 అంశాలు ఉన్నాయి సార్. మొదటి నుంచి కాంగ్రెస్, బీజేపీ, అదేవిధంగా మరికొన్ని పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుంది అనేటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటిది అందరికీ తెలిసింది. అది ఒక ఎత్తు అయితే, సాంకేతిక పరంగా జరిగినటువంటి లోపాలు లేదా నాసిరకం నిర్మాణాల కారణంగా మేడిగడ్డ దగ్గర పిల్లర్లు కుంగిపోయాయి అనేటువంటిది మరొకటి. అందువలన సాంకేతిక పరంగా అంటే నాణ్యత విషయంలో రాజీ పడ్డారా, అధికార యంత్రాంగం తనిఖీ చేయాల్సినటువంటి ఇంజనీరింగ్ అధికార యంత్రాంగం రాజీ పడిందా, లేదా వాళ్ళని చూసి చూడనట్లు మమ్మని చెప్పేసి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం ఆ విధంగా ఆదేశించిందా అనేటువంటిది సాంకేతికమైనటువంటి ఆ విషయాల్లో తేలాలి. అదేవిధంగా కొనుగోళ్లకు నిర్మాణానికి సంబంధించి నిధుల దుర్వినియోగం కొనుగోళ్లలో కావచ్చు, లేకపోతే అడ్వాన్స్లు ఇవ్వడంలో కావచ్చు, లేదా ప్రాజెక్టు నిర్వహణ పూర్తి కాకముందే కాంట్రాక్టర్లు డిపాజిట్ చేసినటువంటి నిధుల విడుదల, ఇలాంటి అంశాలు కూడా అనేకం
ఇప్పుడు విచారణలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అందువలన ఈ రెండు అంశాలకు సంబంధించి కమిషన్ ఒక స్పష్టమైనటువంటి నివేదిక ఇచ్చేంత వరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి రోజువారీ జరుగుతున్నటువంటి విచారణలో ఆ ఇంజనీర్ ఏం చెప్పాడు, లేదా ఈ కాంట్రాక్టర్ ఏం చెప్పాడు, లేదా ఎవరేం ఫిర్యాదులు చేశారనేటువంటివన్నీ కూడా ఇవన్నిటిని మనం వాటినే నిర్ధారణలుగా మనం తీసుకోవడానికి లేదు. అందుకని కమిషన్ వీటన్నిటిని పరిశీలించి, ఎందుకంటే క్రాస్ ఎగ్జామిన్ కూడా చేస్తా ఉంది కనుక ఇంజనీర్లని ఇతరులని, వాటన్నిటిని పరిశీలించి కమిషన్ ఏ నిర్ణయానికి వస్తుంది, ఏమి నివేదిక ఇస్తుంది, అందులో ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, ఏమి సిఫార్సు చేస్తుంది, ఇలాంటివన్నీ ఇంకా మనం చూడాల్సి. అందుకని ఇప్పుడే మొత్తం ఈ కమిషన్ తోటి అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కానీ, లేదా రావని కానీ, లేదా నిందితులు ఎవరో తేలుతారని కానీ మనం ఏ విధంగా నిర్ధారించి చెప్పలేము అనేది నా అభిప్రాయం. ఓకే సార్, ఇప్పుడు కాళేశ్వరంకు కర్త కర్మ క్రియ తానేనంటూ కేసీఆర్ ప్రకటించుకున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా కూడా కాళేశ్వరం లాంటి ఎత్తిపోతల ప్రాజెక్టు ఎక్కడా నిర్మించలేదు. దీనికి ఆ దేశవ్యాప్తంగా కూడా పబ్లిసిటీ చేశారు. అయితే మరి నిర్మించిన 3 ఏళ్లలో ఆ ప్రాజెక్టు కుంగుబాటు కావడం కావచ్చు, తర్వాత ఫిల్లర్లలో పగుళ్ళు రావడం, ఇవన్నీ ఖచ్చితంగా అది లోపాలని మనకు స్పష్టమవుతుంది. కానీ విచారణ విషయంలో ఎందుకని ప్రభుత్వం ఇంతకాలం చేయాల్సి వస్తుంది? వాస్తవానికి మరి ఆ కేసీఆర్ను విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. కానీ ఎక్కడైతే కేంద్ర బిందువుగా ఉన్నారో మరి వారిని కాకుండా మిగతా వారిని వరకే విచారించడం దీని వెనుక ఎట్లా చూడొచ్చు అంటారు సార్? పీఠభూమి ప్రాంతాలు అంటే భౌగోళికంగా సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండేటువంటి ప్రాంతాల్లో, డెల్టా ప్రాంతాల్లో మాదిరి కాలువల ద్వారా నీటిపారుదల అనేటువంటిది అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాదు. అందువల్ల లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది మరొక ప్రత్యామ్నాయం. అలాంటి ఎత్తైనటువంటి పీఠభూమి ప్రాంతాల్లో తెలంగాణ ఒకటి. అందుకనే కదా దక్కన్ పీఠభూమి అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఎటువంటి పీఠభూమి ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్టులు కట్టాలి ఏమిటనేటువంటిది ఇంజనీరింగ్ నిపుణులు తేల్చాల్సినటువంటి అంశం. నేనే అన్ని చేశాను అని చెప్పేసి కేసీఆర్ గొప్పల కోసం మీడియా ముందో లేకపోతే సమావేశాలను చెప్పుకోవచ్చు తప్ప ఎక్కడ ప్రాజెక్టు రూపకల్పన కానివ్వండి, ఇంజనీరింగ్ డిజైన్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి సాంకేతిక పరమైన అంశాల్లో ఆయన సంతకాలు కానీ లేదా ఆయన రూపొందించినట్టు కానీ ఎక్కడ అధికారపూర్వకంగా రికార్డు పూర్వకంగా ఎక్కడ ఉండదు. మీడియాలో ఉంటుంది తప్ప రికార్డు పూర్వకంగా ఎక్కడ ఉండదు. లేనప్పుడు ఏ కమిషన్ అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఎవరైనా కానీ కేసీఆర్ ని ఏ అధికారంతో ప్రశ్నిస్తాయి? ప్రశ్నించేటువంటి అవకాశమే లేదు సాంకేతిక అంశాలకు సంబంధించి. ఎప్పుడు ప్రశ్నిస్తారు, ఏం ప్రశ్నిస్తారు అని మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు జరుపుతున్నటువంటి కమిషన్ విచారణలో ఇంజనీర్లు చెప్పేటువంటి అంశాలు, లేదా కాంట్రాక్టులు చెప్పేటువంటి అంశాలు, కాంట్రాక్ట్ సంస్థలు చెప్పేటువంటి అంశాలు, వీటన్నింటికి సంబంధించి ఫలానా అంశంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, లేకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు, లేదా మరొకరు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఇలా చేశాము, వాళ్ళ ఆదేశాల మేరకు ఇదే నిర్దిష్టంగా కనుక చెప్పేట్లయితే అప్పుడు వాళ్ళని రంగంలోకి దించి మీరు ఏ ప్రాతిపదికన దీన్ని ఈ విధంగా ఆదేశించారు అని చెప్పేసి అప్పుడు ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది తప్ప అంతవరకు అలాంటి పరిస్థితి ఉత్పన్నం కానంత వరకు రాజకీయ నాయకత్వంగా ఉన్నటువంటి కేసీఆర్ గాని, హరీష్ రావు గారు కానివ్వండి, లేదా మరొకళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ వాళ్ళని ఈ కమిషన్ పిలిచి మీ పాత్ర ఏమిటి, మీరు ఎందుకు చేశారనేటువంటి అవకాశాలు ఉండవు. అందువల్ల ఇంకా విచారణ సాగుతా ఉంది కనుక ఆ విచారణలో వచ్చేటువంటి అంశాల్లో వీళ్ళకి అంటే రాజకీయ నాయకత్వానికి సంబంధించి ఏవైనా ఆధారాలు దొరికితే అప్పుడు వాళ్ళని పిలుస్తారు తప్ప అప్పటి వరకు ఈ సాంకేతిక పరమైనటువంటి ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు వీళ్ళ చుట్టూతో ఉండేటువంటి వాళ్ళని మాత్రమే విచారణ జరుపుతారనేది నా అభిప్రాయం. ఓకే సార్, 1,00,000 కోట్ల రూపాయల నిధులు సమకూర్చారు. దీంట్లో అది బడ్జెట్లో ఎక్కడ చూపకుండా చేయడం కావచ్చు. తర్వాత ప్రాజెక్టు డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వకముందే మరి కాగు నివేదిక పేర్కొన్న విధంగా 25,000 కోట్లు ఒకసారి, 25,000 కోట్లు అంటే 50,000 కోట్ల రూపాయలు
ఇవ్వడం కావచ్చు, ఆ కంపెనీ ఏదైతే ఎల్ఎన్టీ కావచ్చు, మెగా కంపెనీ కావచ్చు, వీటన్నిటి విషయంలో ఖచ్చితంగా మరి విచారణ చేస్తున్న నేపథ్యంలో ఆ, ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి సార్? అందుకనే ఇప్పుడు కాగ్ చెప్పిన లేదా కాగ్ చెప్పినటువంటి అంశాల ఆధారంగా ఈసీ ఘోష్ కమిషన్ విచారించినా కానీ ఉమ్, వాటన్నిటిని సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఉమ్, ఎందుకంటే డిపార్ట్మెంట్ లో ఏమి నమోదై ఉంది, ఉమ్, కాగ్ ఏం ప్రభుత్వం ఏమి ఇచ్చింది, ఉమ్, ఆ ఇచ్చినటువంటి దాని మీద కాగ్ అబ్జర్వేషన్స్ ఏమిటి, ఉమ్, కాగ్ ఏమన్నా పొరపాటు చేసిందా, లేకపోతే డిపార్ట్మెంట్ ఏమన్నా పొరపాటు చేసిందా, ఉమ్, ఎవరు ఎవరు ఎక్కడ సక్రమంగా వ్యవహరించలేదు అనేటువంటిది ఈ విచారణ కమిషన్ ముందు ఉన్నది. అందుకని ఆ కమిషన్ నివేదిక వచ్చేంత వరకు మనం ఇదమిత్తంగా కాగ్ చెప్పిందే వాస్తవం అని కానీ, లేకపోతే కాగ్ చెప్పిన దానికి అసలు ఏమి విలువ లేదని కానీ దేన్ని మనం కొట్టేయలేము. అలాగని చెప్పేసి పూర్తిగా సమర్థించలేము. ఎందుకంటే గతంలో కాగ్ కేంద్ర ప్రభుత్వం విషయంలో కానివ్వండి, లేదా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల విషయంలో కానివ్వండి, అనేకమైనటువంటి అభ్యంతరాలని లేదా అనేకమైనటువంటి స్ట్రిక్చర్స్ అంటే ఆ, ఒక విధంగా చెప్పాలంటే మందలింపులు అనేటువంటివి కూడా చేసింది. ఉమ్, కానీ వాటన్నిటి మీద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం యాక్షన్ తీసుకున్నాయని తీరా చూస్తే చాలా విషయాల్లో వాటన్నిటిని కూడా అసలు ఇగ్నోర్ చేసినటువంటి పరిస్థితి. ఆ ఇగ్నోర్ చేసినటువంటి దాని మీద మేము చేసినటువంటి అబ్జర్వేషన్స్ ని మీరు ఎందుకు ఇగ్నోర్ చేశారు అని చెప్పేసి నిలదీసేటువంటి పరిస్థితిలో కాగ్ లేదు. సార్ అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం ముందుగానే నిర్ధారణలకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాలేము. నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే కాగ్ చెప్పినటువంటి అంశాలను ఎట్లా పరిగణలోకి తీసుకుంది, లేదా ఇంజనీరింగ్ అధికారులు చెప్పినటువంటి అంశాలను ఏ విధంగా తీసుకుంది, లేదా రికార్డుల్లో డిపిఆర్ కానివ్వండి, లేదా ఇతరత్ర రికార్డుల్లో ఏమున్నది, ఈ మూడు అంశాలన్నింటినీ కూడా మొత్తం ఒక దగ్గరికి చేర్చి వాటి సారాన్ని మన నివేదికలో, అదేవిధంగా సిఫార్సుల రూపంలో ఏవి చేయాలి, అవినీతి జరిగితే ఏం చేయాలి, లేదా సాంకేతిక నిర్మాణ లోపాలు జరిగితే ఏం చేయాలి ఏమిటనేటువంటిది కూడా ఇంకా నిర్ధారణకు రావాలి. ఓకే సార్, నిర్ధారణకు రాకుంటే మనం ఏమీ నిర్దిష్టంగా చెప్పలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒకసారి కౌశిక్ చరణ్